ప్రవాస భారతీయుడు కంచెల సత్యనారాయణ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణపేటల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రవాస భారతీయుడు కంచెల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసును సుఖ సంతోషాలతో నింపుకోవడానికి సేవను మించిన సాధన ఏదీ లేదన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటివారికి సహాయపడటం అన్నారు. సేవ చేస్తే మనలో శారీరకంగా మానసికంగా ప్రక్షాళన జరగడంతో పాటు ఆధ్యాత్మికంగా ఎదుగుతామన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న సత్యనారాయణ సేవ నిరతి ప్రశంసనీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, పి ధర్మచంద్రరాజు, రేలంకి స్వామి తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలనేటువంటి ఒక సద్గుణం అది ఎక్కడున్నా కూడా నిరంతరం సేవా దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగా మన కంచర్ల సత్యనారాయణ గారు ప్రవాసాంధ్రులు న్యూజిలాండ్ లో ఉంటూ ఇక్కడ అడబాల ట్రస్ట్ ఈ వేదిక మీద ప్రతి నెల కూడా ఈ నిత్యావసర వస్తువులు మీకు అందించాలనేటువంటి ఒక సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వాళ్ళ ప్రత్యేకంగా అభినందిద్దాం. కంచెల సత్యనారాయణ గారి కుటుంబ ఆయురారోగ్యాలు అందించాలని. ముఖ్యంగా ఏంటంటే ప్రవాసాంధ్రులు ఈ న్యూజిలాండ్ లో ఉంటున్నా కూడా నిత్యం సేవ చేయాలనేటువంటి ఆ తత్పరత ఏది ఉందో, ఎందుకంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది, ఇవ్వడంలోనే ఆ ఐశ్వర్యం, ఆనందం, తృప్తి అన్నీ ఉంటాయన్నటువంటి తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు. కనుక అటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు మరిన్ని ఆయురారోగ్యం అందించాలని ఆకాంక్షిస్తూ శుభం. ఈ అడబాల ట్రస్ట్ యొక్క సేవలు గుర్తించి ప్రత్యేకంగా రత్నప్రసాద్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రతి 2వ శనివారం నా తరపున వాళ్ళకి సేవ ఏం కావాలో అవి నిత్యావసరాలు అందజేయమని. దానిలో భాగంగా ఈరోజు వారు ఆ సేవలో మీకు నిత్యావసరాలు అందజేయడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం అభినందిస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ మీరు కూడా ఈ యొక్క నిత్యావసరాలు తీసుకుని వీటిని సద్వినియోగం చేసుకుని ఆయురారోగ్యంతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని రత్నప్రసాద్ మరీ అభినందిస్తున్నాం. వారికి రత్నప్రసాద్ గారికి, కంచెల సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్నట్టు కార్యవర్గ సభ్యులకి అందరికీ అభినందనలు తెలుపుతున్నాం.